క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ఈ దివ్య బలి పూజలో ఈ క్రింది ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ కన్నా వెలంగిని జోసెఫ్ కుమార్, శ్రీమతి మరియరాణి పుట్టినరోజు జరుపుకుంటున్న కార్మెల్ సురేంద్ర సౌరి, మహేంద్ర సౌరీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, కన్నా సౌరమ్మకు సంపూర్ణ ఆరోగ్యం, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కార్మెల్ మాత పేరిట కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం లూర్దు మాత కథీడ్రల్ విచారణ, క్రీస్తు శేషులు గాలి విజయభాస్కర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు భర్త క్రీస్తు శేషులు గాలి రామచంద్రరెడ్డి, తండ్రి క్రీస్తు శేషులు సోదుం రామ్మూర్తి రెడ్డి, తల్లి క్రీస్తు శేషులు సోదుం పాపులమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కార్మెల్ మాతకు కృతజ్ఞతగా సోదుం సౌరీలు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వన చిన్నప్పగారి దేవాలయం తూబాడు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ లింగారెడ్డి లూర్దు రెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పరిశుద్ధాత్మ తోడ్పాటు దయచేయమని కార్మెల్ మాత పేరిట తూబాడు విచారణ సభ్యులు, సంఘ పెద్దలు మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ ఎరువ రాజానందరెడ్డి ప్రమీలారాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను 23న పుట్టినరోజు జరుపుకుంటున్న థామస్ వర్షిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి జ్ఞానం దయచేయమని కోరుతూ క్రీస్తు శేషులు వట్టి థోమస్ మరియు నక్షత్రమ్మ తెరేసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కార్మెల్ మాత పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం చిన్న వాల్తేరు విచారణ కర్రి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ కార్మెల్ మాత పేరిట మాధవీలత, జితేష్, రన్వితారాగ్ని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పూణే పుట్టినరోజు జరుపుకుంటున్న పైరెడ్డి అంకిత్, అనికలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ముమ్మాడి జోసెఫ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ కార్మెల్ మాత పేరిట సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కమ్మగూడెం విచారణ చిన్నబత్తిని శోభారాణి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పెద్దకోట్ల జోసెఫ్ తంబి మరియు ప్రేమ్ విశాల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా
సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యేసు రాజా నీకేనయ్యా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు తన తల్లిని సోదరును చూసి అంటూ ఉన్నాడు, ఎవరైతే నా తండ్రి చిత్తానుసారంగా జీవిస్తారో వారే నా తల్లి, నా సోదరి, నా స్నేహితులు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విధంగా మనం జీవించాలి. మరియ తల్లి తండ్రి చిత్తాన్ని నెరవేర్చింది కాబట్టి ఆమెను కించపరచడానికి కాదు, ఆమెను అందరి ముందు మెప్పించడానికి ప్రభు పలుకుతున్నాడు. ఎవరైతే నా తండ్రి చిత్తానుసారంగా జీవిస్తారో వారే నా తల్లి, నా సోదరి, నా సోదరి మండలని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము ఎల్లప్పుడూ దేవుని చిత్తానుసారంగా జీవించాలి. కాబట్టి ఈ యొక్క దీపావళి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గం నుండి వైదొలిగి పెడద్రోబెట్టు వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు నీవెల్లప్పుడు వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపజేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసం ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తునామనకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము నిర్గమకాండము 3వ అధ్యాయము
1 నుంచి 6 వరకు మరియు 9 నుంచి 12 వరకు. మోషే తన మామ మిద్యాను పురోహితుడైన ఇత్రో మందలను మేపుచుండెను. అతడు అరణ్యము అవతలకు మందలను తోలుకొని పోయి దేవుని కొండ హోరేబు కడకు వచ్చెను. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కరించెను. మోషే కన్నులెత్తి చూచెను. పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోవుట లేదు. అంతటా మోషే, నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలేను, పొద ఏల కాలిపోవుట లేదో తెలుసుకొనవలేనని తలంచెను. అట్లు పొదను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూచి యావే పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అనెను. దేవుడు, దగ్గరకు రాకుము, చెప్పులు విడువుము, నీవు నిలుచున్న ఈ చోటు పవిత్ర భూమి సుమా. నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను అనెను. మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను. ఇశ్రాయేలీల ఆక్రందన నా చెవి పడెను. ఐగుప్తు దేశీయులు వారినెట్లు పీడించుచున్నారో కన్నులారా చూచితిని. కావున రమ్ము, ఐగుప్తు దేశము నుండి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను వెలుపలికి తీసుకొని వచ్చుటకై నిన్ను ఫరో రాజు వద్దకు పంపెదను అని మోషే అనెను. అంతటా మోషే దేవునితో, ఫరో రాజు కడకు వెళ్ళుటకు గాని ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి తీసుకొని వచ్చుటకు కానీ నేనెవ్వడను అనెను. దేవుడు, నేను నీకు తోడైయుందును, నిన్ను పంపినది నేనే అని నీవు తెలుసుకొనుటకు గుర్తు ఇదిగో. ఐగుప్తు దేశము నుండి నా ప్రజలను తోడుకొని వచ్చిన తర్వాత మీరు నా కొండ మీద నన్ను ఆరాధింపవలననెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు కరుణామయుడు ప్రేమనిధి, ప్రభు కరుణామయుడు ప్రేమనిధి. నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము. అతని ఉపకారములను వేనిని మరువకుము. అందరూ ప్రభు కరుణామయుడు ప్రేమనిధి, ప్రభు కరుణామయుడు ప్రేమనిధి. ఆయన నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును, ప్రేమ నెనరులు అనెడు కిరీటమును నీకు వసగును. అందరూ ప్రభు కరుణామయుడు ప్రేమనిధి, ప్రభు కరుణామయుడు ప్రేమనిధి. ప్రభు నీతిని పాటించు పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును. ఆయన మోషేకు తన ప్రణాళికను ఎరిగించెదను, ఇశ్రాయేలీలకు తన మహాకార్యములు విషదము చేసేదను. అందరూ ప్రభు కరుణామయుడు ప్రేమనిధి, ప్రభు కరుణామయుడు ప్రేమనిధి. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము వచనంలో 46 నుంచి 50 వరకు. యేసు ఇంకను జనసమూహంతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింప కోరి వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు మీ సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనం ద్వారా ప్రభు తండ్రి చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాలో నేర్పిస్తూ ఉన్నారు. యేసు ప్రభు జనసమూహానికి మరి వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో యేసు ప్రభు యొక్క తల్లి సోదరులు వచ్చి ఉన్నారు. శిష్యులతో వచ్చినప్పుడు అందులో ఒక వ్యక్తి అంటున్నాడు, ఇదిగో మీ తల్లి మీ సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని అతడు తెలియజేస్తున్నాడు. అప్పుడు ప్రభు తన శిష్యుల వైపు చూస్తూ, వీరే నా తల్లి నా సోదరులు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారో వారు ప్రభు యొక్క స్నేహితులుగా మారిపోతున్నారు, సోదరులుగా మారిపోతున్నారు. పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చువాడు నా సోదరుడు, సోదరి, నా తల్లి అని పలికెను. తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడు. మరియమాత తండ్రి చిత్తాన్ని నెరవేర్చింది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని సమయంలో ప్రభు యొక్క దూత వచ్చి, నీవు గర్భం ధరించి కుమారుని కన్నదామని చెప్పినప్పుడు ఆమెకేం అర్థం కాలేదు. ఆయన ఆమె ఏం చెప్పిందంటే, తండ్రి చిత్తము చొప్పున జరుగునుగాక. తండ్రి చిత్తానికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నది. పరలోక జపంలో మనం కూడా ప్రార్థన చేసుకుంటాం, నీ చిత్తము భూలోకమందు నెరవేరునుగాక అని ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తము ఏమిటి అని మనము గ్రహించే విధంగా ఉండాలి. గ్రహించినప్పుడే మనం నిజంగా ప్రభు యొక్క సోదరులుగా మనము మారిపోతూ ఉంటాం. ప్రభువు తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినట్లు ఇక్కడ మనము చూడకూడదు. నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, సోదరులు ఎవరు అని పలికినప్పుడు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఆయన శిలువ మీద వేలాడుతున్న సమయంలో కూడా తన కుటుంబాన్ని మర్చిపోలేదు. యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో ఆయన తల్లిని శిష్యునికి అప్పగిస్తున్నాడు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని తల్లిని కుమారునికి, శిష్యునికి, మరి శిష్యుని తల్లికి అప్పగిస్తున్నాడు. ఆనాటి నుంచి వారు మనకు కూడా తల్లిగా మారిపోయి ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయనకు ఒక నిర్ణీతమైన స్థలము లేదు. లూకాసు సువార్త 9:58 చూస్తే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకున్నట్టు కూడా స్థలం లేకపోయింది ఈ లోకంలో. మత్తయి సువార్త 8:20లో కూడా అదేవిధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా దేవుని చిత్తం ఏమిటి అని గ్రహించాలి. యేసు ప్రభు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన అన్నారు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా ఆహారం అన్నాడు.
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నా ఆహారం. మరి మనం ఇంకెంతగా ప్రభు చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనము ఈ లోకంలో ఉండాలి. మన జీవితంలో దేవుని చిత్తం ఏమిటి అని మనం గ్రహించగలగాలి. అప్పుడే మనం నిజమైన క్రీస్తుకు బంధువులుగా మనం మారిపోతాం. యేసు ప్రభు జీవితాన్ని మనము ఇంకా గమనించినట్లయితే ఆయన తరచుగా తండ్రితో సంభాషిస్తూ ఉన్నాడు. తర్వాత ప్రజల మధ్యలోకి వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే కుటుంబం గురించి శ్రద్ధ ఏ విధంగా వహించాలని పౌలు గారు తెలియజేస్తున్నారు. కుటుంబం అనేది ఒక చిన్నపాటి సంఘం లాంటిది, చర్చ్ లాంటిది. కాబట్టి మనము నిర్లక్ష్యం చేయకూడదు అని పౌలు గారు కూడా నేర్పిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు అంటున్నారు, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించిన వాడు నాకు యోగ్యుడు కాడు. ప్రతిరోజు మనము మన సిలువలను మోసుకుంటూ ప్రభువును మనం వెంబడించే వారంగా ఉండాలి. లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనంలో సమస్తమును త్యజించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. కాబట్టి మనకున్న ప్రతిదీ కూడా మనం త్యజించుకోవాలి. చెడు అలవాట్లు కావచ్చు, చెడు పోకడలు, రకరకాలే కావచ్చు, వాటన్నిటిని మనము వదులుకోవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 20వ వచనం చూస్తే పరలోకమందున్న నా తండ్రి చిత్తం నెరవేర్చేవాడు ధన్యుడు. మనం కూడా పరలోకంలో ఉన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. ప్రభు అంటున్నారు లూకాసు వార్త 8:21లో, దేవుని వాక్కును ఆలకించి పాటించువాడే నా తల్లి నా సోదరులు. అంటే వాక్యం ఎవరైతే వింటూ ఉన్నారో దాన్ని పాటిస్తూ ఉన్నారో వారు క్రీస్తు ప్రభు యొక్క తల్లిదండ్రులని సంభాషిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు విధంగా అంటారు, నన్ను ప్రేమించువాడు నా మాటలను పాటించును. మనం ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే ఆ మాటలు ఎంత హార్డ్గా ఉండని, ఎంత మరి కఠినంగా ఉన్నా కూడా వాటిని సులభతరంగా మార్చుకుంటాం. ఎందుకంటే వారు మన స్నేహితులు కాబట్టి. క్రీస్తు ప్రభు అంటున్నారు, నన్ను ప్రేమించువాడు నా మాటలను పాటిస్తాడు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 15వ వచనంలో దేవుణ్ణి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనకిచ్చి ఉన్నాడు. గలతీలకు రాసిన 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుని తండ్రి అని పిలవడానికి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో మన ఆదిమ క్రైస్తవులు ఒక స్థలంలో గుమికూడుతూ ఉన్నారు. రొట్టె విరుచుట యందును మరి వాక్యం విరుచుట యందును వారు శ్రద్ధ కలిగి జీవించారు. జాగ్రత్తగా వాళ్ళు స్వీకరించి ఉన్నారు. మనం అనుకోవచ్చు, దివస ప్రసాదాన్ని ఇష్టం వచ్చినట్టు స్వీకరిస్తే ఏం జరుగుతుందిలే, ఏం జరగదు అనుకోవచ్చు. కానీ బైబిల్లో పౌలు గారు ఏమంటున్నారంటే 10వ అధ్యాయం రోమీయులకు రాసిన లేఖ 25వ వచనం నుంచి 6వ వచనం చూస్తే, మీరు అయోగ్యంగా ప్రభు శరీర రక్తాలను స్వీకరించినట్లయితే మీరు దండనకు గురి అవుతారు. కాబట్టి క్రీస్తు ప్రభు శరీర రక్తాలను స్వీకరించినప్పుడు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము కార్మెల్ మాత స్మరణను కూడా కొనియాడుతూ ఉన్నాం. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దివ్యందు ఒక గొప్ప సంకేతము కనిపించింది. ఒక స్త్రీ దర్శనమిచ్చి సూర్యుడే ఆమె వస్త్రములని, చంద్రుడే ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటం ఉండెను. మరియమాత గురించి రాయబడి ఉంది. సైమన్ అనే మఠాధిపతి వారి మఠాన్ని నడిపిస్తుండగా, సంఘ పెద్దగా ఉండగా దుష్టులు కొంతమంది వారిపై దాడి చేశారు.
అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. మరియమాతను వేడుకుంటే ఇవన్నీ తొలగిపోతాయని మేరీ మాతను మరి ఆమె ఇచ్చినటువంటి దర్శనం ద్వారా జపమాల జపించడమని, మళ్ళీ ఆమె మెడలో ధరించమని ఒక ఉత్తరీను ఇచ్చి ఉన్నారు. దాన్ని ఎవరైతే ధరిస్తూ ఉన్నారో భక్తి శ్రద్ధలతో ప్రేమ విశ్వాసాలతో ధరించి ప్రార్థించిన వారికి అనేక మేళ్ళు చేస్తానని మరితల్లి చెప్పి ఉన్నారు. మరణావస్థలో కూడా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఎవరైతే ధరిస్తూ ఉన్నారో వారికి రక్షణ లభిస్తూ ఉంది. ఈ విధంగా కార్మెలు సభకు తోడ్పడినటువంటి మరియమాతకు మేరీమాతకు వారు మరి కార్మెల్ మాత అని పేరు పెట్టి ఉన్నారు. ఎందుకంటే ఆ సభను ఆమె అన్యుల నుండి హింసల నుండి కాపాడినారు కాబట్టి కార్మెల్ మాత అని పేరు పెట్టి ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న సందేశం ఏమిటంటే తండ్రి చిత్తానికి లోబడాలి. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే మనం తండ్రి చిత్తానికి లోబడినప్పుడే మనము ప్రభువు నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎల్లప్పుడూ నీకు శక్తిని నాకు ఇవ్వు, నేను నీ చిత్తానుసారంగా జీవిస్తానని దీవబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపను నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు వారి నామస్తుతి మహిమ కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కర ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీకు మొరపెట్టుకొనుచు సమర్పించుకున్న మీ శ్రీ సభ అర్పణను దయతో వీక్షింపము. ఈ అర్పణకు ఆహారంగా భుజించు మీ విశ్వాసులకు పావిత్ర్యంలో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నిచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చితకించుతివి. అతడి పరిపూర్ణతనందు మా యందు భాగం నొసుకుతివి. అతడు దైవ స్వభావం కలిగి ఉన్నను, తనను తాను రిక్తును చేసుకునను. శిలువ యందు ధారపోసిన తన రక్తం ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున సర్వము కంటేను అత్యున్నత గౌరవం కంటేను విధేయత చూపించే వారందరికీ నిత్య రక్షణ కారకుడు ఆయన. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకతల నండితోనూ ఏకమై మేము పొంగుచు మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచుట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించుచున్నాము.
చాటిదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయటకు మమ్మల్ని పాత్రగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాల్వరకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మరియు జగద్గురువును మా పూలంతో నగరపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉతానమగదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరం మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెదలకు మరియు మాతోనూ పుణ్య జోజప్ప గారితోనూ పుణ్య తపస్సులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవన భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండే మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, శాంతిని మీదే మీకు మహిమ. అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువును శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలు పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలు పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలు పరిహరించడం ద్వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, అయినా మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీవే మాతో ఉంటే అన్నీ సాధ్యము. మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి. మా దేవా, నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే
సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తు పక్కల్లో నుండి కారిపడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయాల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువు చేతికి దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరంను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యంలో పాల్గొన్న మాయందు దీని రక్షణదాయక ప్రభావం అధికమగును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడు.